తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లోవ క్షేత్రంలో ఉన్నాం. అయితే లోవ క్షేత్రం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచినటువంటి లోవ ఈ పుణ్యక్షేత్రం ఆషాఢ మాసం వచ్చిందనేసరికి భక్తులు అనేక సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అంటే వారానికి ఒక అవతారంలో అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. పోయిన వారం ఏదైతే శాకాంబరి దేవిగా దర్శనం ఇచ్చారో ఈ వారం అయితే లక్ష బిల్వార్చన తో ఈ రోజు అమ్మవారు అయితే అలా అలంకరించడం జరిగింది. అయితే వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా లోవ క్షేత్రం అంతా కూడా కిక్కిరిసిందనే చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ పచ్చని కొండల మధ్యలో వెలిసినటువంటి లోవ క్షేత్రంలో ఏదైతే చిన్న గృహ ఉందో ఆ గృహలో అమ్మవారు వెలిసినటువంటి మనకి ఊహోచాయిలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ లోవ క్షేత్రం అనేది ఏర్పడింది. అయితే ఈ క్షేత్రానికి సంబంధించి పైన కొండలపై నుంచి కూడా ఒక జలపాతం అనేది కిందకి జాలువారుతూ ఉంటుంది. ఆ జలపాతానికి సంబంధించి ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల ఇక్కడ వంటలు చేసుకోవడానికి వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాటర్ జలపాతం ద్వారా వాటర్ వచ్చి ఆ వాటర్ ఇక్కడ జలపాతం ద్వారా ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ని ఇక్కడ వినియోగించుకోవడం ఇక్కడ భక్తులందరూ కూడా చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఇక్కడ ఏదైతే రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ప్రసాదాలు వండుకుని ప్రసాదం తిని ఇక్కడ వెళ్ళాలని ఒక ఆచారం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకించి లోవ క్షేత్రంలో ఎవరైనా కొత్త వాహనం కొనుక్కుంటే ఆ వాహనానికి యొక్క ప్రత్యేక పూజలు ఇక్కడ లోవ క్షేత్రంలో చేయించి ఆ పూజలు చేయించడమే కాకుండా ఇక్కడ ఉన్న రాళ్లపై ఏదైతే అక్కడ వెహికల్ నెంబర్ ఉంటుందో ఆ వాహనం నెంబర్ ప్లేట్ గానీ నెంబర్ గానీ ఇక్కడ రాళ్లపైన కూడా రాస్తూ ఉంటారు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అంటే ఇలాంటి రాళ్లపైన ఎందుకు రాస్తున్నారంటే ఇవి రాయడం వల్ల మా వాహనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ లోవ క్షేత్రం అంతా కూడా ఈ ఎక్కడ చూసినా రాళ్లపైన చూడొచ్చు. మీరంతా వేలాది భక్తులుగా వచ్చి ఇక్కడ రాళ్లపైన రాయడం, అలాగే రాళ్లపైన రాళ్లు పెట్టడం, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రాయి పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. చూడొచ్చు వేల సంఖ్యలో భక్తులు ఈ రోజు అయితే ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ప్రత్యేకించి ఆదివారం కావడంతో ఇక్కడ వేల సంఖ్యలో భక్తులంతా కూడా ఒక్కసారిగా పోటెత్తారు. అలాగే ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కడగకుండా ఏదైతే ఇక్కడ లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సిఐ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల పోలీసు వారు ఎస్ఐ వీళ్ళంతా కూడా ప్రత్యేక బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొంచెం వర్షం ఛాయలు కనిపించడంతో భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది. వర్షం ఒక్కసారిగా ఇక్కడ ఉదయాన్నే వర్షం స్టార్ట్ అయ్యింది. అయితే వర్ష సూచన చెప్పారో దీని వల్ల కూడా కొంచెం ఇక్కడ భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపించింది. అయితే చూడొచ్చు ప్రత్యేకంగా ఇక్కడ వేల సంఖ్యలో కొన్ని వేల వాహనాలు కూడా ఇక్కడికి ఉదయాన్నే చేరుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని చూడడం జరిగింది. చూడొచ్చు ఎక్కడికక్కడ ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే హెల్త్ క్యాంపులు కానివ్వండి, ప్రసాద కౌంటర్లు కానివ్వండి, అవే కాకుండా ప్రత్యేకించే భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి హాజరు కావడంతో ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే భక్తులకి కొంచెం ఇబ్బందులు ఉన్న ఈ ఆషాఢ మాసం ఏదైతే ఉందో ఇక్కడ ఆషాఢ మాసానికి సంబంధించి ఇక్కడ భక్తులందరూ కూడా ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ లోవ క్షేత్రం అంతా కూడా భక్తమయంగా మారింది.